హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్. ఆ డబ్బుల విడుదల. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసులకు చంద్రబాబు నాయుడు వరాలు జల్లు కురిపించారు. పలు కీలక ప్రకటనలు మరియు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. పోలీసుల సేవలను కొనియాడుతూ వారి పట్ల పలు వరాల జల్లు కురిపించారు. అలాగే వైద్య సేవలు, బీమా, డిఏ, సరెండర్ లీవ్స్ చెల్లింపు వంటి అంశాలను ప్రస్తావించారు. శాంతి భద్రతలను పరిరక్షణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని పోలీసులకు సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి 6వ బెటాలియన్తో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం కార్యక్రమంలో పాల్గొని పోలీసుల అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నారని ఈ సభాముఖంగా అన్నారు. ఈ ఏడాది విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని, పోలీసులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. పోలీసులకు ఎన్నో వరాలు ప్రకటించారు. పోలీసులు చేసేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, వారు చేసేది నిస్వార్థమైన సేవ అని కొనియాడారు. వైద్య సేవలకు పోలీసులు 16 నెలల్లో 33 కోట్లు విడుదల చేశామని, మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద 23 కోట్లు అందించామని చెప్పారు. అలాగే పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని, ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును 2 విడతలుగా చెల్లిస్తామన్నారు. 6116 మంది కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామని, శాఖాపరమైన పదోన్నతులను సకాలంలో వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా శాంతి భద్రతలు చాలా ముఖ్యం అన్నారు. ఏపీలో పోలీసులు కోరేది టెక్నాలజీతో ముందుండాలని, సైబర్ నేరగాళ్లకు పాల్పడే వాళ్లకు నేరస్తులు భయపడాలని, పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత, మీకు భద్రత కల్పించి మీ కుటుంబాలను చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్నారు. అందుకే తాను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని, పెట్టుబడులు పెట్టేవారు తమ డ్రోన్ల సహాయంతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని, స్మగ్లింగ్ అరికట్టుతున్నారని, ముఖ్యమంత్రి అడవుల్లో డ్రోన్లు ఎగరవేసి ఎర్రచందనం దొంగల్ని సైతం పట్టుకునే సాహసం చేస్తున్నారని పోలీసులను కొనియాడారు. కొంతమంది మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. డబ్బుల కోసం రౌడీజం చేసే ముఠాలు మారాయని, పోలీసులంటే భయం ఉండాలన్నారు. అప్పుడే నేరాలు తగ్గుతాయి. శాంతి భద్రతల విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదని, అందుకే తనపై నక్సలైట్లు దాడి కూడా జరిగిందని గుర్తు చేశారు. రాజకీయ ముసుగులో చేసే నేరాలు సమాజంలో చిచ్చుపెట్టే సందర్భాలు ప్రయత్నంగా ఉంటాయని తెలిపారు. పోలీసులు అలర్ట్గా ఉండాలన్నారు. అంతేకాదు, మద్యం విషయంలోనూ ఇదే తరహా కుట్రలకు పాల్పడుతున్నారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోలీసులకు అతిపెద్ద ఛాలెంజ్ అన్నారు. ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వ్యక్తిగత హననాన్ని పాల్పడుతున్నారని, శాంతి భద్రతల కంటే ఏదీ ముఖ్యం కాదని, ఆడబిడ్డలపై అరాచకం చేస్తే అదే వారికి చివరి రోజు కావాలని, పోలీసులు కఠినంగా ఉండాలని తెలిపారు. ప్రజలు పోలీసులకు అండగా ఉండాలని, ప్రభుత్వం పోలీసులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.